రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీ రాహుల్ మీనా గారికి నా నమస్కారాలు. నేను కృష్ణ చైతన్య అండి, రాజమహేంద్రవరం నుంచి. సార్, కమిషనర్ గారు, ఇది ఆవ రోడ్లో ఉన్న కాలువ, నగరంలో ఉన్న చెత్త అంతా కూడా ఎక్కడికే కొట్టుకొస్తాయి. మరి మీ సిబ్బంది వాళ్ళు మీకు ఇచ్చినంత వరకు ఎంత మేర సమాచారం ఉందో నాకు తెలియదు, కానీ సుమారు ప్రతిరోజు సుమారు ఒక లారీ నుంచి 2 లారీల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఈ రాజమహేంద్రవరం నుంచి బయటికి వెళ్తూ ఉన్నాయి. ప్రధానంగా నేను గ్రహించిన కారణం, కొన్ని వేల మంది రాజమహేంద్రవరంకి ప్రతిరోజు రావడం, అది బట్టలు కొనుక్కునేదానికి కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా ఈ రాజమహేంద్రవరానికి వస్తున్నారు. కాబట్టి వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తారు, కూల్ డ్రింక్స్ కొనుగోలు చేస్తారు. అవి తాగి రోడ్డు మీద సరైన డస్ట్బిన్ వ్యవస్థ లేదు కాబట్టి రోడ్డు మీద పడేయడం, తర్వాత మీ సిబ్బంది కొంతవరకు కాలువలోకి నెట్టేయడం, కాలువలు తీకపోవడం, ఇవన్నీ చేరి ఆఖరికి ఇక్కడికి కొట్టుకొని వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మీరు దృష్టి సారించాలని నేను వేడుకునేది ఏంటంటే, ఈరోజు రాజమహేంద్రవరం పరిధిలో ఉన్న ఏ హోటల్లో కూడా మనిషి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడం లేదు. మా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషను మంచినీరు సరఫరా చేస్తుందా లేదా? సరఫరా చేసినట్లయితే ఎందుకు కనీసం ఆర్ఓ వాటర్స్ రాజమహేంద్రవరంలో ఉన్న ఏ హోటల్ కూడా ఆర్ఓ వాటర్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి, అంటే ఒక కస్టమర్ వెళ్ళినా కనీసం 20 రూపాయల బాటిల్, ఒక నలుగురు వెళ్తే 40 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తూ 2 వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. కాబట్టి ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగం కూడా ఎక్కువ అవుతుంది. అసలు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈరోజు చేస్తున్న పని ఏంటంటే, ప్లాస్టిక్ నియంత్రణని, దాని మీద అవగాహనలని, ఫొటోస్ బాగుంటున్నాయి, బ్యానర్స్ బాగుంటున్నాయి, వాటి మీద వేసే ఫ్లెక్సీలు తీసుకొచ్చి మీ దగ్గరే ఉంటున్నాయి. మళ్ళీ అసలు ఫ్లెక్సీ వ్యవస్థ కూడా ఎక్కువైపోయి అయ్యే వద్దంటూ ఉంటే అవి కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి సార్, ప్రతిరోజు ఒక లారీ నుంచి 2 లారీల వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం ఈ రాజమహేంద్రలో ఉంది. కాబట్టి అసలు మీరు సేకరిస్తూ ఉన్నారు, సిబ్బంది కూడా సేకరిస్తుంది, వాటర్ బాటిల్స్ అన్నీ తీస్తుంది బయటికి. మరి తీసిన ఈ వాటర్ బాటిల్స్ వేలంపాట్లో అమ్మాలి. అసలు ఈ వేలంపాట్లో ఇప్పుడు దాకా అమ్మారా? అమ్మితే ఆ వేలంపాట్లో వచ్చిన ధనం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చిందా? నాకు తెలిసి అయితే రాజమహేంద్రవరం కార్పొరేషను వెలికి తీసిన బాటిల్స్ అన్ని వేలంపాట్లో అమ్మినట్టు నేనైతే అక్కడ చూడలేదు. ఒకవేళ అమ్మితే, ఒకవేళ దానివల్ల వచ్చిన ధనం ఎంత, ప్రతిరోజు ఎన్ని వేల బాటిల్స్ వస్తున్నాయో మీరే చెప్పాలి. రెండోది కూడా ఏంటంటే, రాజమహేంద్రవరంలో ఉన్న హోటల్స్లో దయచేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వారు తాగడానికి ఆర్ఓ వాటర్ ఇచ్చే వ్యవస్థను కూడా చేయాలని కోరుకుంటున్నాను. అక్కడక్కడ మీ వాళ్ళు సిబ్బంది తీస్తున్నారు, జేసీబీలు పెట్టి తీస్తున్నారు, చూస్తున్నాను. ఇక్కడ ప్రజల్లో అవగాహన కానీ, వాళ్ళ అవగాహన పెంచుకునే వెసులుబాటు కానీ మనకు కనిపించడం లేదు. ఎందుకు ప్రజల్లోకి ఇంకా పూర్తి స్థాయి అవగాహన వెళ్ళడం లేదంటే, ఏదైనా ఒక కార్యక్రమం ఫోటోల కోసమో, బ్యానర్ కోసమో, ఫేస్బుక్లో అప్లోడ్ కోసమో కాకుండా ప్రజల కోసం చేసినప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళి కొంతమంది మారుతారు, తర్వాత ఇంకొంతమంది మారుతారు. అటు దృష్టి సారించాలని మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే సార్, మీ వాళ్ళు ఏదో ప్లాస్టిక్ నియంత్రణ అని ఆరంభంలో సూరత్వం అన్నట్టుగా ఒక 2 రోజులు హడావిడి చేసి 3వ రోజు నుంచి మానేస్తే, ఆ 2 రోజుల హడావిడి కూడా మీకేయో ఫోటోలు పెట్టడానికి తప్ప ప్రజల కోసం ఏమీ కాదు. కాబట్టి అసలు నిజంగా ప్లాస్టిక్ నియంత్రించాలి అన్న ఏదైతే బలమైన సంకల్పం మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నట్లయితే దీనికోసం ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయండి. ఇక్కడ ప్రతి దగ్గర స్థానిక సచివాలయాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 స్థానిక సచివాలయాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ నియోజకవర్గంలో 300 స్థానిక సచివాలయాలు ఉన్నాయి. వీళ్ళతో ఒక వింగ్ ఏర్పాటు చేసి ఒక ప్రాతిపదికన ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రాజమహేంద్రవరం ప్లాస్టిక్ ఫ్రీగా తయారు చేద్దాం. ఈ విధంగా కూడా మీరు దృష్టి సారించాలని ప్రజల తరపున వేడుకుంటున్నాను.